అమోఘ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం అండి. ఈరోజు మళ్ళీ మీ ముందుకు ఒక బ్యూటిఫుల్ ప్రాపర్టీని తీసుకొని రావడం జరిగింది. మీరు వెతకాల్సినటువంటి ప్రాపర్టీని మేము వెతికిస్తాం. మీరు చూడాల్సినటువంటి ప్రాపర్టీని మా కళ్ళతో పూర్తిగా వివరించి చూపిస్తాం. దయచేసి ఫస్ట్ టైం నా ఛానల్లో మీరు చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలంటే కామెంట్స్ బాక్స్లో నాకు ఇవ్వండి. చలో, ప్రాపర్టీ లొకేషన్ హైలైట్స్ వచ్చేసి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు మేడిపల్లిలో లొకేట్ అయి ఉంది. అంటే ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి ఎగ్జాక్ట్లీ 4 కిలోమీటర్ రేడియన్స్లో ఉంది. అదే ఈ ప్రాపర్టీ నుంచి ఇంకేమున్నాయి మనకు లొకేషన్ హైలైట్స్ అనేది మనము పరిగణలోకి తీసుకుంటే ఇన్ఫోసిస్ క్యాంపస్ ఈ ప్రాపర్టీ లొకేషన్ నుంచి ఎగ్జాక్ట్లీ 4 కిలోమీటర్స్ వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ అంటే గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ నెంబర్ 9 మనకి ఎగ్జాక్ట్లీ అది కూడా దగ్గర ఒక 4 to 5 కిలోమీటర్ రేడియన్స్లో ఉంటుంది. అంటే ఎలాంటి ట్రాఫిక్ డిస్టర్బెన్సెస్ లేకుండా ఇటు టువర్డ్స్ కరీంనగర్ వెళ్ళాలనుకున్నా, వరంగల్ వెళ్ళాలనుకున్నా, ఇట్స్ టువర్డ్స్ టు బ్యాక్ సైడ్ ఫ్రమ్ ది ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది చాలా అనువుగా ఉన్నటువంటి ప్రాపర్టీ. అంటే ఎలాంటి ట్రాఫిక్ డిస్టర్బెన్సెస్ లేకుండా ఈజీగా మనం ప్రాపర్టీ నుంచి మనము అనుకున్నటువంటి డెస్టినేషన్స్కి ఈజీగా రీచ్ కావచ్చండి. అదేవిధంగా స్కూల్స్ అంటే ఏ రకమైనటువంటి స్కూల్స్ ఉన్నాయి అంటే ఈ చుట్టుపక్కల ఆబ్వియస్లీ ఉప్పల్, మేడిపల్లి, నారపల్లి ఈ సరౌండింగ్స్లో దగ్గర ఒక 20 వరకు అట్లీస్ట్ ఒక 10 వరకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి. ఒక 20 వరకు సిబిఎస్ఈ స్కూల్స్ ఉంటాయి. చాలా నియర్ బై లొకేషన్లోనే అంటే ఇక్కడ నుంచి అట్లీస్ట్ ఒక 1.5 కిలోమీటర్ ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్ రేడియన్స్లో మీకు బ్యాక్ సైడ్ వెళ్తే మనకు గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ వస్తుంది. ఇంకో 1 కిలోమీటర్ ముందుకు వెళ్ళినామనంటే హైదరాబాద్ మన సిద్ధార్థ పబ్లిక్ స్కూల్స్ అనేటువంటివి కూడా హైలైట్గా ఉన్నాయండి. అదేవిధంగా రీసెంట్గా పడినటువంటి షాపింగ్ మాల్స్ మనకేంటి కేఎల్ఎం షాపింగ్ మాల్ కావచ్చు, మాంగళ్య షాపింగ్ మాల్ కావచ్చు, యునైటెడ్ స్టైల్స్ కావచ్చు, తర్వాత మొన్న పడినటువంటి మల్బార్ కావచ్చు, ఇవన్నీ చాలా నియర్ బై ఉన్నటువంటి లొకేషన్స్ అండి. ఈ ప్రాపర్టీ అనేది చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఇది ఆల్మోస్ట్ ఆల్ అన్ని హౌసెస్ ఫుల్ అయిపోయాయి. అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫ్లాట్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. ఇందులో చలో ప్రాపర్టీని ఎవరు కన్స్ట్రక్షన్ చేశారు, అసలు ఏ బిల్డర్ కన్స్ట్రక్షన్ చేశారు, ఏంటి ప్రాపర్టీ యొక్క ఇంటీరియర్ ఏంటి, లోపల ఏంటి, ఏ రకంగా కన్స్ట్రక్షన్ చేశారు, వీరి అప్రూవల్ ఏంటి, వీరి పర్మిషన్స్ ఏంటి, వాటి గురించి మనం డిస్కషన్ చేసుకుందామండి. ఈ ప్రాపర్టీని 7 హిల్స్ బిల్డర్స్ వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ లేకుండా చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసినటువంటి ప్రాపర్టీ అనండి. ఇది హెచ్ఎండిఏ రెరా అప్రూవల్తో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి. మీరు ఆల్రెడీ మీకు కింద మేము పార్కింగ్లో చూపించాను. కంప్లీట్ హెచ్ఎండిఏ అప్రూవల్తో తీసుకున్నటువంటి ప్రాపర్టీ. అందుకే మీకు స్టిల్ టు పార్కింగ్ వచ్చింది. ఇక్కడ స్టిల్ టు ప్లస్ 4 లెవెల్లో మనకు అపార్ట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళు ఏం చేశారని అంటే ప్రతి ఫ్లోర్లో సంబంధించి చాలా మట్టుకు అంటే మోర్ దెన్ 90% 3 BHK అపార్ట్మెంట్సే కట్టడం జరిగిందండి. 3 BHK అపార్ట్మెంట్స్ ఒక్కొక్కటి వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్ అండ్ ఈస్ట్ ఫేస్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వెస్ట్ ఫేస్ వచ్చేసి మనకు 1535 SFTతోని కన్స్ట్రక్షన్ చేశారు. ఈస్ట్ ఫేస్ వచ్చేసి మనకు 1400+ SFTతోని కన్స్ట్రక్షన్ చేశారు. అంటే ఎగ్జాక్ట్లీ 1400 ఎబోనే ఉంటుంది. నాకు ఎగ్జాక్ట్లీ ఫిగర్ అది ఐడియా లేదండి. అందుకే మీకు 1400+ అని చెప్పడం జరుగుతుంది. వీళ్ళు ఎక్కడ క్వాలిటీలో మళ్ళీ చెప్తున్నానండి, క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేరు. ఇక్కడ కన్స్ట్రక్షన్లో ఎక్కడ కాంప్రమైజ్ కాలేరు. అప్రూవల్స్ కావాల్సినటువంటి అంటే హెచ్ఎండిఏ అప్రూవల్ కావాలని చూడండి. ఇది హెచ్ఎండిఏ అప్రూవల్లో ఉంది. అందుకే ఇక్కడ మీకు గ్రీనరీ కూడా ఇచ్చారు. ప్రతి బాల్కనీ సపరేట్గా ఉంది. ఏదైతే మనకు ఓల్డ్ కన్స్ట్రక్షన్లో ఉన్నట్టు అటాచ్ అయినటువంటిది మాత్రం కాదండి. ప్రతి బాల్కనీకి చాలా ఇండివిజువల్గా అంటే ఇక్కడ వెళ్తే ఇక్కడ స్పేస్ ఉంటుంది, అక్కడ వెళ్తే అక్కడ స్పేస్ ఉంటుంది. అంటే వెంటిలేషన్కి వీళ్ళు ఎక్కువ ఫోకస్ పెట్టారు. అంటే ఇప్పుడు రీసెంట్ కన్స్ట్రక్షన్లో హెచ్ఎండిఏ కానీ రెరా వాళ్ళు కానీ అప్రూవల్స్ ఇవ్వాలని అంటే వాళ్ళకి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫుల్ఫిల్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. అంటే ఇలాంటి వెంటిలేషన్ ఉండాలి. అపార్ట్మెంట్లో ఉంటే నాకు వెంటిలేషన్ లేకపోతే మేము అప్రూవల్ ఇవ్వమని చెప్పి ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్స్ అనేటివి చాలా స్ట్రిక్ట్ అయిపోయాయి. వాటిని బేస్గా చేసుకొని మాత్రమే అప్రూవల్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే వీళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారు పర్ ఎస్ఎఫ్టీకి ఎంత ఛార్జ్ చేస్తున్నారని అంటే 5200 SFT ఛార్జబుల్ అండి. అంటే మళ్ళీ చెప్తున్నాను, పర్ ఎస్ఎఫ్టీకి 5200 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇది విత్ నెగోషియేషన్. అయితే ఈ అమోఘ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మీకు ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ అంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఏ రకమైనటువంటి బెనిఫిట్ వస్తుందని అంటే ఇక్కడ డైరెక్ట్ ఓనర్ సేల్స్ ఉంటాయండి. ఇప్పుడు ఏదైతే మీకు డిస్ప్లే పైన కనిపిస్తున్నటువంటిదే మీకు స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు మీకు డిస్ప్లే పైన కనిపిస్తున్నటువంటి నంబరు అది బిల్డర్ నంబర్ అండి. మీరు బిల్డర్కి డైరెక్ట్ కాల్ చేయండి. అంటే 7 హిల్స్ బిల్డర్ నంబరు. ఆ బిల్డర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేయండి, అతనితో నెగోషియేషన్ చేసుకోండి. మాకు చెప్పినటువంటి ప్రైజు 5200 విత్ నెగోషియేషన్. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ ద పర్ ఎస్ఎఫ్టీ
ఛార్జ్ ఇస్ 5200 విత్ నెగోషియేషన్. ఇందులో ఉన్నటువంటి ఫ్లాట్స్ అన్నీ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేస్, అన్ని ఆల్మోస్ట్ అంటే మోర్ దెన్ 90% ప్లాట్స్ అన్నీ 3 BHK ఫ్లాట్సే. అది మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను. 1535 SFTతోని క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు. వీళ్ళు మెన్షన్ చేసినటువంటి PUCలు కానీ, డోర్స్ కానీ, లోపల ఉన్నటువంటి ఇంటీరియర్స్ కానీ వీళ్ళు చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్తో చేశారండి. ఎక్కడా కాంప్రమైజ్ కాలేరు. మీరు ఎలివేషన్లోనే చూపించాను మీకు ఆల్రెడీ. సెవెన్ హిల్స్ బిల్డర్స్ వారు క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్డింగ్. ఇలాంటి అపార్ట్మెంట్ మళ్ళీ పోతే దొరకదండి. ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో మళ్ళీ మీకు దొరకదు. మీరు ఇక్కడ నుంచి ఎలాంటి ఫెసిలిటీస్ చూసుకున్నా కానీ మీకు చాలా అనువుగా ఉండేటటువంటి ప్రాపర్టీ. మీరు చుట్టుపక్కల మీ బిల్డింగ్ 4 సైడ్స్ ఆల్మోస్ట్ మీకు వెంటిలేషన్ ఉంటుంది. మీకు పక్కన ఎలాంటి కన్స్ట్రక్షన్ లేకుండా కన్స్ట్రక్షన్ చేసినటువంటి అపార్ట్మెంట్. ఇక్కడ మీకు ఈస్ట్ సైడు బాల్కనీ స్పేషియస్గా మీకు స్పేస్ వదిలేశారు. అక్కడ మీకు సౌత్ సైడ్ వెళ్ళినటువంటి బాల్కనీలో స్పేస్ అని అంటే అక్కడ చిన్న గార్డెన్ ఇచ్చారు. కింద గార్డెన్ ఉంది, పిల్లలు ఆడుకోనికి ప్లే గ్రౌండ్ ఉంది, అన్నీ ఉన్నాయండి. సో మీకు డిస్ప్లే పైన కనిపిస్తున్నటువంటి ఓనర్ నెంబర్కి కాల్ చేయండి, డిస్కస్ చేయండి, ప్రాపర్టీని క్లోజ్ చేసుకోండి. ఇందులో 90% వెంటిలేషన్ ఉందండి. వెంటిలేషన్ ఎక్కడా మిస్ కాలేదు. ఇప్పటివరకు నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని